సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, జీవాహారమునిచ్చి తృప్తిపరచమని మరొక రోజున ఆయుష్గా మాకు పొడిగించారు. మీకు వందనాలు. ఈరోజు మీ పునరుత్థాన దినం. మందిరంలో అందరం మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినం మనం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకొని రెండవ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని, అంటే రెండవ అధ్యాయానికి ఉన్న ప్రాధాన్యతని మనం కొద్దిగా తెలుసుకున్నాం. ఈ రెండవ అధ్యాయాన్ని మెస్సియ కీర్తన అని అంటారని నేను చెప్పుకున్నాం. మనం ఎందుకు అని అంటే, మెస్సియాని గురించి ప్రాథమికమైనటువంటి కీర్తనల్లో ప్రారంభం ఈ రెండవ అధ్యాయంలో మనం చూస్తాం. నిన్న చాలా విషయాలు ఈ రెండవ కీర్తన గురించి మనం ధ్యానం చేశామండి. అలాగే ఈ రెండవ కీర్తనని మనం 4 ముఖ్య భాగాలుగా విభజించవచ్చు. దీన్ని ఎక్స్పోజిటరీ అని పిలుస్తారు. ఎక్స్పోజిటరీ అంటే విభాగించుకుని, వచనాలకు విభాగించుకుని దాన్ని ధ్యానిస్తే చాలా అద్భుతంగా మనం ఆ విభజన చూడగలం. కారణం ఏంటంటే, దీని యొక్క వాక్యం పుస్తకానికి మధ్య ఉన్న ఆ రిలేషన్ కనిపిస్తుంది. అలాగే ఒక పుస్తకాన్ని తీసుకుంటే, ఉదాహరణకి కీర్తన గ్రంథం తీసుకుంటే, అధ్యాయానికి మధ్య కూడా రిలేషన్ కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు అంత అద్భుతంగా ఈ ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని కూర్చారు. అలాగే ఒక అధ్యాయాన్ని తీసుకుంటే ఆ అధ్యాయంలో ఉన్న వచనాలు కూడా ఒకదానికొకటి ఎలా ఇంటర్లింక్ అయి ఉంటాయో మనం ధ్యానిస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఎంత గొప్పగా దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మనకి ఇచ్చారని. సరే, రెండవ కీర్తనలో రెండవ అధ్యాయం మొదటి 3 వచనాలు, అంటే 1 నుండి 3 వచనాలు దేవుని దృష్టిలో నేరస్తులు. రెండవ అధ్యాయం 4 నుండి 6 వరకు దేవుని తీవ్ర తృణీకారము. రెండవ అధ్యాయం 7 నుండి 9 వరకు దేవుని మహిమగల కుమారుడు, అంటే మెస్సియా. రెండవ అధ్యాయం 10 నుండి 12 వరకు దేవుని కృపగల ఆత్మ. ఈ 4 భాగాలు రెండవ కీర్తనలో మనం చూస్తాం. ఇవి మరలా నేను ప్రభుచితమైతే దీన్ని ఒక చిన్న ఫ్లైర్గా చేసి ఈ వీడియోలో నేను ఏర్పాటు చేస్తాను. అంటే ఈరోజు కానీ రేపు కానీ దాన్ని నేను ఈ వీడియోలోనే మీకు అది ఏర్పాటు చేస్తాను. మొట్టమొదటిది, మొదటి 3 వచనాలు దేవుని దృష్టిలో నేరస్తులు. తరువాతి 3 వచనాలు, అంటే 4 నుండి 6 వచనాలు దేవుని తీవ్ర తృణీకారము. 7 నుండి 9 వచనాలు దేవుని మహిమగల కుమారుడు. 10 నుండి 12 వచనాలు దేవుని కృపగల ఆత్మ. ఈ అధ్యాయంలో త్రిత్వం ఉన్నదని కూడా మనం చూసుకున్నాం. రైట్. ఈ మొదటి 3 వచనాలు చూస్తే దేవుణ్ణే తృణీకరిస్తున్న ప్రజలు, అంటే దేవుని దృష్టిలో వాళ్ళు నేరస్తులు అని. దీంట్లో మరలా మనం 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలకి 3 టైటిల్స్ ఇచ్చుకోవచ్చు. మొదటి వచనం తిరుగుబాటు వారికి అలవాటు. రెండవ వచనం తిరుగుబాటు యొక్క తీవ్రత. మూడవ వచనం తిరుగుబాటుకు గల కారణం. తిరుగుబాటు వారికి అలవాటు. రెండవ వచనం తిరుగుబాటు యొక్క తీవ్రత కనిపిస్తుంది. మూడవది తిరుగుబాటుకు గల కారణం కనిపిస్తుంది 3వ వచనంలో. ఈ మెస్సియాని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. మనుషులందరూ కూడా నాటి దినాల్లో యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడే కాదు, ఆయన్ని వ్యతిరేకిస్తున్న జనాంగం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది మొట్టమొదటి ప్రవచనానికి సంబంధించిన కీర్తనగా మనం చూడవచ్చు. 7వ వచనం తప్ప మిగిలిన వచనాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. అంటే ఆయన రెండవ రాకడలో ఆయన ఏ రీతిగా ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేది మొదటి రాకడ గురించిన వచనమేమో 7వ వచనం ప్రవచనం. రెండవ రాకడ గురించిన ప్రవచనాలు మిగిలిన వచనాలన్నీ కూడా. సరే, దీనిలో మొదటి 3 వచనాల్లో మనం
4 రకాలైనటువంటి జనాల్ని మనం చూస్తున్నామండి. 1 అన్యజనులు, 2 జనములు, 3 భూరాజులు, 4 ఏలికలు. వీళ్ళు నలుగురు ఏకమై, అంటే అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు అంటే వ్యతిరేకించేవారు. జనములు అంటే వీళ్ళు యూదులు. అపొస్తలుల కార్యాలు 4:27 ప్రకారం వీళ్ళు యూదులుగా, అంటే యూదులు కూడా యేసుక్రీస్తుని నమ్మలేదు, మెస్సియాని నమ్మలేదు. మెస్సియా వస్తాడని తెలుసు కానీ క్రీస్తే మెస్సియా అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించలేదు. 3వది భూరాజులు, ఈ లోకాన్ని అధికారం కలిగి పరిపాలించే అన్యజనులుగా మనం చూస్తున్నాం. ఇక 4వది ఏలికలు, యూదుల అధికారులు. ఈ నలుగురు కూడా అన్యజనులు, జనాలు, భూరాజులు, ఏలికలు, వీళ్ళందరూ కూడా అంటే యూదులు, అన్యరాజులు, అన్యజాతులు క్రీస్తుకి, యెహోవాకు విరోధంగా నిలబడడం అనేది అప్పుడే కాదండి, ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చేస్తున్న 5 దుష్ట సంబంధమైన క్రియలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు 1 అల్లరి రేపుతున్నారు, 2 వ్యర్థమైన వాటిని తలస్తున్నారు, ఆలోచిస్తున్నారు, 3 వారి కట్లు తెంపుదాం రండి అంటే దేవుడు ఏర్పరిచిన కట్టడలు వాళ్ళు ఉల్లంఘించడం. అలాగే వారి పాశములు మన ఎదురు నుండి పారవేయదము రండి అని అంటే ఇక ఆయనకి సంబంధించిన ఏవి కూడా లేకుండా పూర్తిగా సమూల నాశనం చేసేద్దాం అని వాళ్ళు మాట్లాడుకోవడం. ఇక 5వది ఆయనకు విరోధంగా వాళ్ళు నిలబడ్డం అనేది చూస్తున్నాం. ప్రియులారా, ఎవరైతే క్రీస్తుకి అనుకూలంగా దేవుని బిడ్డలుగా జీవిస్తారో వాళ్ళు క్రీస్తుకి ఎలా అయితే అనుకూలంగా ఉంటారో లోకానికి ఖచ్చితంగా శత్రుత్వంగా ఉంటారు. యోహాను మొదటి పత్రికలో ఆ మాటే ఒక మాట తెలియజేస్తారు. 2వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకం ఒకనాటికి నశించిపోద్ది. లోకస్తులు ఒకనాటికి నిత్య నరకానికి వాళ్ళు సిద్ధపడిపోతూ ఉంటారు. అయితే ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో, అంటే దేవునికి అనగా క్రీస్తుకి అనుకూలంగా క్రీస్తు భక్తి విశ్వాసాల క్రీస్తుని వాళ్ళు దేవుడిగా అంగీకరించి ఆయన్ని కొలుస్తారో వాళ్ళు నిరంతరము జీవిస్తారు. 2వది వాళ్ళకి ఈ లోకమంతా వ్యతిరేకంగా ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో అండి, యోహాను సువార్త 15:19లో ఆ మాట మనం చూస్తాం. లోకము మిమ్మల్ని 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాను, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6:12లో కూడా మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో, అంధకార సంబంధమైన వాటితో చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరైతే ఆయన బిడ్డలుగా జీవిస్తారో ఖచ్చితంగా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని చెప్తున్నాడు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు మీకు మాటలు చెప్తున్నాను, లోకము మిమ్మును ద్వేషిస్తుందని చెప్తున్నాడు ఆయన యోహాను సువార్తలో మరొక చోట. కాబట్టి ఆయన మెస్సియాగా ఆనాడు యూదులు అంగీకరించలేదు, నేడు ఆయన క్రీస్తు అని సకల ప్రపంచము అంగీకరించట్లేదు. కాబట్టి ఆయన మెస్సియా అనేటువంటి విషయాన్ని మనం ప్రభుత్వమైతే రేపు ఆ విషయాన్ని 3వ వచనంలో ఉన్న యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుతున్నారు. యెహోవాకు ఆయన అభిషక్తుడు అంటే ప్రభువైన క్రీస్తు. మత్తయి సువార్త 1:1లో, దానియేలు గ్రంథం 9:25లో అభిషిక్తుడికి అధిపతి అని మనం చూస్తాం. కాబట్టి ఆయనకు విరోధంగా నిలబడుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో, అలాగే లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అలాగే ఉన్నటువంటి కొన్ని ఇవి ఎలాగా నాశనమైపోతూ, అంటే అగ్ని గంధకాలతో మండే ఆ పరిస్థితి సొదొమ గొమొర్రాలో ఎలా అయితే
పరిస్థితి కనిపించిందో ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి భయంకరమైన పరిస్థితి అమెరికాలో దావానలంలాగా అవి మంటలు చెలరేగి కొన్ని వేల కుటుంబాలు ఇంచుమించుగా 6-7 లక్షల మందిని గృహాలు లేకుండా వాళ్ళని వేరే చోటకి తరలించారు, ఇల్లు ఖాళీ చేశారు. సుమారుగా 11 మంది పైనే చనిపోయారని, 10,000 పైనే భవనాలు మొత్తం నాశనం అయిపోయాయని, 35,000 ఎకరాలు అలా మంటల్లో కాలి బూడిదైపోయాయని మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుండి పేపర్స్లో. ప్రియులరా, అమెరికా ఒక క్రైస్తవ దేశం అని ఒకప్పుడు ఉంటే, అదే అమెరికాలో ఈవేళ క్రీస్తుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, సృష్టికర్తకు వ్యతిరేకంగా ఎన్ని భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయో. 82వ యానివర్సరీ గోల్డెన్ గ్లోబ్ హాలీవుడ్ అవార్డ్స్లో అక్కడ ఒక సంఘటన జరిగింది 5-6 తారీఖుల్లో, ఈ జనవరిలోనే. వాళ్ళు ఒక సర్వే వాళ్ళు చేసినప్పుడు ఆ సర్వేలో లోక సంబంధమైన వాటికేమో 11% వస్తే, తల్లులకి 3% వస్తే, అంటే ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో, ఎవరైతే మంచిగా సమాజంలో ఉంటున్నారో దాన్ని బట్టి కేర్ తీసుకుంటే 3% వస్తే, దేవుడు సృష్టికర్తకి 0% వచ్చింది. అంటే దేవుణ్ణి ధిక్కరించే పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవేళ దాని ప్రభావం, దాని యొక్క పరిస్థితి సుధుమ గుమరల్లాగా ఎలాగ కాలిబూడిదైపోతున్నాయో ఒకసారి మనల్ని మనం హెచ్చరించుకుందాం. దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రియులరా, దేవునికి విరోధంగా మనం నిలబడకుండా దేవుణ్ణి అనుసరించి దేవుణ్ణే మనం పూజిస్తూ ముందు కొనసాగుదాం. దేవుడి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.